హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తేజస్ ప్రియ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో ఈ రోజు వీడియో వచ్చేసి మేము అరుణాచలంకి వెళ్తున్నాము. సో ఆల్రెడీ మీకు బిఫోర్ వీడియో చూస్తే తెలుసు, మేము లేట్ నైట్ వచ్చామన్నమాట. సో వచ్చి రాగానే మేము ఒక 1 hour రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. బట్ అలా జరగలేదు, మేము అలా చేయలేదన్నమాట. మాకు ఇంకా అలా అవ్వలేదు. కాబట్టి ఇంకా ఎందుకు అవ్వలేదు అంటే, బాబు కూడా టైర్డ్ అయిపోతాడు కదా, మళ్ళా వెంటనే స్టార్ట్ అయితే ఎందుకు అని చెప్పేసి జర్నీ చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఉండిపోయామన్నమాట. సో అట్లీస్ట్ మార్నింగ్ మేము కంచి వెళ్దాం అనుకున్నాం. మళ్ళీ వద్దు, కంచి వెళ్ళి ఇక్కడికి వచ్చి రావడానికి ఒక 5 hours పడుతుంది. సో అక్కడ మళ్ళీ టైం పోయి మళ్ళీ ఇక్కడ అలసిపోయాం అనుకుంటే అది వద్దు, అలా వద్దు అనుకొని ఫస్ట్ ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ దర్శనమే చేసుకుందాం అనుకున్నాము. సో ఇప్పుడు మేము ఫస్ట్ టెంపుల్కి వెళ్తాము. టెంపుల్కి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ అంతా కొట్టేసి అవన్నీ చేసుకున్నాయి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తాము. నాకు చాలా ఎక్సైటింగ్ గా కూడా ఉంది, కొంచెం భయంగా కూడా ఉంది. అసలు తిరుపతిలోని మొత్తం మేము వాకింగే చేసాము. అండ్ అంటే బస్ స్టేషన్ కానీ బస్ ఎక్కడికైనా సరే ఎక్కువ వాక్ చేసాం అనమాట. కొంచెం కొంచెం దూరం కూడా వాళ్ళు ఎక్కువ ఛార్జెస్ చెప్తున్నారు అని చెప్పేసి. అండ్ నాకు కొంచెం ఒక్క 1 km నడిచినా నాకు రాత్రంతా కాళ్ళ నొప్పులు ఇంక తగ్గవు, చాలా ఎక్కువ వస్తాయి కాళ్ళ నొప్పులు. అలాంటిది ఇప్పుడు 14 km ఎలా వాక్ చేస్తానో తెలియదు. అండ్ మేము మోస్ట్లీ చెప్పాలి అంటే ఇప్పుడు మేము బాబుతో ఈ జర్నీని స్టార్ట్ చేస్తున్నాము. కాల్ చేస్తున్నాడు గైస్. సో బాబుతో మేము ఈ జర్నీని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మా జర్నీ ఎలా ఉంటుంది, అసలు గిరి ప్రదక్షిణ ఎలా ఉంటుంది, అండ్ అలానే చిన్న పిల్లలతో వెళ్తే ఎలా ఉంటుంది అనేది నేను మొత్తం వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రెసెంట్ అయితే నేను బాబు కోసం ఫుడ్ ప్యాక్ చేసుకున్న యాపిల్స్ అండ్ అలానే కొంచెం చేశాను ఉప్మా జావలాగా. సో అది కూడా పట్టుకున్నాం అనమాట. ఎందుకంటే ఎలాగో దర్శనం అయ్యేసరికి అందరికీ అయితే నార్మల్గా చాలా కరెక్ట్గా చేస్తే 3 hours అవుతుంది అన్నారు. కానీ 3 hours అయితే పాసిబుల్ కాదు. అట్లీస్ట్ 4 నుంచి 5 hours అయిపోతుంది. కానీ మేము ఇప్పుడు బాబుతో వెళ్తున్నాం కాబట్టి ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేస్తామో కూడా చూడాలి. చేయగలనా లేదో నాకు భయంగా ఉంది, కానీ అంత శివుడి మీదే వేశాను. ఖచ్చితంగా ఇంకా అతనే ఇంక తీసుకెళ్తానని నమ్మకం. సో ఇప్పుడు మా ఆటో అయితే మేము అంతే కదా, ఇంక దేవుడి మీదే అంతని ఒక్కసారి అనుకున్నామా చేసేయాలి అంతే. సో తేజ అయితే కాన్ఫిడెంట్గా ఉన్నాడు, చేసేస్తాను ఎలా అయినా సరే. తనకి వాకింగ్ కొంచెం అలవాటు కాబట్టి తను చేసేస్తారు. నాకు అసలు నడుస్తానే మధ్యలో ఆగకూడదు అంట. నార్మల్ అదే అందుకే వద్దంటున్నాను నీకు. కానీ లేదు, నేనేమన్నా అంటే వెళ్తే ముగ్గురు ఆటోలోని గిరి ప్రదక్షిణ చేసేద్దాం, దేవుడి దగ్గర దర్శనం చేసుకుని వచ్చేద్దాం. లేదు అంటే నువ్వు నేను బాబు కలిసే వెళ్దాం. తేజ అంటున్నారు లేదు నువ్వు ఉండు, నేను గిరి ప్రదక్షిణ అయ్యింది అనగా అప్పుడు నువ్వు ఆటోలో వచ్చేసి అప్పుడు దర్శనం చేసేసుకుందు, నువ్వు బాబు రూమ్లో ఉండు అన్నారు. అలా అవ్వ తేజ కాదు, ఏదైనా సరే ముగ్గురు వచ్చాం కాబట్టి ఏదైనా ముగ్గురే చేద్దాం కలిసి అని చెప్పి చెప్పాను. బాబు చూసుకోలేక నువ్వు తీసుకెళ్ళిపోతావా? నువ్వు కూడా చూసుకోలేవు, తను సింగిల్ గా చూసుకోవడం అవ్వదు. అండ్ అలా అని ఎవరి దగ్గర ఉంటున్నాడు వీడు? ఇటు ఒక్కడే చూసుకుంటున్నావా? నువ్వు ఒక్కడే చూసుకుంటున్నావా? లేదు నువ్వు చూసుకుంటున్నావు. బ్యాక్ ఎండ్ అంతా నాది ఉంటది, ఓన్లీ వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గరికి ఎలా వెళ్ళిపోయి తీసుకోమంటాడు అంతే. మిగతా వాడు బట్టలు ఉతుక్కోవడం, వాడికి అన్ని ప్రిపేర్ చేయడం అన్ని నాదే. నైట్ మళ్ళీ లెగిసినా సరే మళ్ళీ లెగిసి పాలన్నీ మిక్స్ చేసుకొని ఇవ్వడం కూడా నాదే. తేజ్ ఓన్లీ ఎలా నోటి దగ్గర పెడతాడు బాబుకి, ఎత్తుకుంటాడు మళ్ళీ. నీది ఎంత కష్టం ఉందో నీకన్నా ట్రిబుల్ కష్టం నాది ఉంటది, అర్థమైందా? అంత తక్కువ చేసి మాట్లాడక. మా సబ్స్క్రైబర్స్ నువ్వు తక్కువ చేసి మాట్లాడావు. ఉండదు చెప్పడం ఏంటి, నువ్వు తక్కువ చేసే మాట్లాడినట్టు ఇక్కడ. సో ఇప్పుడు మేము ఆటో రాగానే స్టార్ట్ అవుతాము. స్టార్ట్ అయ్యాక ఎలా ఉంటుందో చూస్తాం. సండే అయిపోతుంది ఏమో వస్తా కదా. ముందు రోజే చెప్పాలి ప్రియా మీరు. తెలుసు అందుకే ఇది అయిపోతుంది అంతకి. కంచిలో చీరలే చూస్తావా? చూస్తా. డబ్బులున్నాయా? పాలు ముట్టుకోవచ్చు కదా, పాలు
పాట అట్లా సో గోబీ ఫ్రై ఆర్డర్ పెడితే గోబీ 65 क्या खा रही है? అవును. ఇవి 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 కావాలంట, పాలు వద్దంట బాబు గారికి. సో మీల్స్ అనేవి ఆర్డర్ పెట్టుకున్నాము. అసలు కంగారు పడిపోతున్నాడు ఇంక ఇప్పుడు ప్లేట్ ఈడిది అన్నట్టు. ఎట్టి పరిస్థితుల్లో నేను నా క్లయింట్ కి అన్యాయం చేయలేదు. మీరే విడిపోతాను, విడాకులు కావాలి. సో ఇక్కడైతే ఉన్నాము, వెయిట్ చేస్తున్నాము ఆటో కోసం. యాక్చువల్గా వేరే బుక్ చేసాం కానీ అది రాలేదు. మళ్ళీ ఇప్పుడు వేరే ర్యాపిడో కూడా పెట్టుకున్నాము, అది కూడా ఇంకా వచ్చినట్లేదు. ఇక్కడ నాకు నచ్చనిది ఏంటంటే చాలా ఓవర్ ఎక్స్పెన్సివ్గా ప్రైజెస్ తీసుకుంటున్నారు, ఆటో ఛార్జెస్ అని ఇవన్నీ. జస్ట్ ఒక 1 km 2 kmకే వాళ్ళు 400 500 అలా అడుగుతున్నారు, కొంతమంది 300 అడుగుతున్నారు అట్లా. సో చాలా ఎక్కువ అయితే ప్రైజెస్ మాత్రం. సో చాలా జాగ్రత్తగా చూసుకొని మనం బుక్ చేసుకోవాలి. అరుణాచలంకి వచ్చిన ప్రతి ఒక్కరికి డ్రీమ్లో గిరి ప్రదక్షిణ కూడా ఉంటుంది, అవునా కాదా కమెంట్స్లో చెప్పండి. నేను అరుణాచలగిరిని ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే చాలా పుణ్యం ఉంటుందని అందరూ చెప్తారు. సో ఆ ఎక్స్పీరియన్స్ని మేము కూడా చూడాలని మా గిరి ప్రదక్షిణ మేము చేద్దామని స్టార్ట్ చేసాము. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు అయితే మేము ఫస్ట్ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. నీట్గా చీర గట్రా కట్టుకుందాం అనుకున్నాను కానీ చీర తెచ్చుకోలేదు గైస్, నేను డ్రెస్ మాత్రమే తెచ్చుకున్నాను. సో ఫస్ట్ దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే మేము గిరి ప్రదక్షిణ చేసుకుని వచ్చేసరికి గుడి క్లోజ్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే రేపు ఎల్లుండు దర్శనం అస్సలు ఇంపాసిబుల్ కాదంట, చాలా కష్టం అంట, చాలా అంటే చాలా రష్ ఉంటుందంట. సో అందుకని ఇప్పుడే ఫస్ట్ దర్శనం చేసేసుకుంటున్నాము. వెళ్ళి వచ్చిన తర్వాత వే ఉంటే అప్పుడు మళ్ళీ మేము దర్శనం చేసుకుంటాము. సో మొత్తం డిస్టెన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది గిరి ప్రదక్షిణ అనేది. చాలామంది బేఫుట్తోనే నడుస్తారు, కానీ ఎవరికి ఎలా కంఫర్టబుల్ ఉంటుందో అలా చేయొచ్చు. ముఖ్యంగా భక్తితో కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్. మాదైతే ఇంకా టెంపుల్లో దర్శనం అవ్వలేదు, ఇంకా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. కానీ నాకు మైండ్లో అంతా ఎప్పుడు స్టార్ట్ చేస్తాం గిరి ప్రదక్షిణ, ఎంతవరకు వెళ్తాము, అసలు ఎలా చేస్తాము, ఏమేం ఫేస్ చేస్తామని చెప్పి మొత్తం రన్ అవుతూ ఉండేది. బట్ నేను నిజం చెప్పాలంటే చాలా ఎక్సైట్మెంట్తో ఉండేదాన్ని. సో నేను ఎలా అయినా కంప్లీట్ చేయాలి, ఒక్కసారి ఆలోచించామంటే అది మేము కంప్లీట్ చేయాల్సిందే అని చెప్పి నేను అనుకున్నా. కానీ ఒక నిజం చెప్పిన, నాకు జర్నీ స్టార్ట్ చేయకముందు నుంచే కాళ్ళు నొప్పులు అనేవి స్టార్ట్ అయిపోయాయి అనమాట. నాకు ఊరికే చాలా ఎక్కువ కాళ్ళ నొప్పులు ఉంటాయి, కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు. సో ఎందుకు అనేది నాకు తెలీదు. సో ఇంకా జర్నీ స్టార్ట్ అవ్వకముందు నుంచి అబ్బా నొప్పులు స్టార్ట్ అయిపోయాయి అనుకున్నాను. అసలు ఎలా జర్నీ స్టార్ట్ చేస్తాను, నిజం చెప్పాలంటే అసలు నా వల్ల అవుతుందా అని అనుకున్నాం. సో ఇప్పుడు దర్శనం చేసుకుని అయితే మేము బయటకు వచ్చేసి అండ్ కొంచెం ప్రసాదం అయితే తిన్నాము. కొంచెం చక్కెర పొంగలి అండ్ అలానే పులిహోర బాగుందని అందరూ చెప్తుంటే నేను కొంచెం పులిహోర కూడా టేస్ట్ చేస్తాను. ప్రసాదం చాలా బాగుండేది. సో మీరు కూడా డెఫినెట్గా వెళ్ళినప్పుడు టేస్ట్ చేయండి. అండ్ ఇంక ఇక్కడ చిన్న వీడియో ఏదో తీసుకున్నాను అనమాట. సో గోపురం కనిపిస్తూ మేము ముగ్గురు వెళ్ళాం కాబట్టి సెల్ఫ్గా మా ముగ్గురు పడాలంటే ఎవరో ఒకరు సెల్ఫీ వీడియో తీసుకోవాలి అంతే. అండ్ ఇంకా గుడి నుంచి బయటకు రాగానే నాకు ఇలా దేవుడు బొట్టు పెట్టుకోవడం నిజంగా చాలా ఇష్టం గైస్. సో తిరుపతిలో కూడా పెట్టుకున్నాను అండ్ ఇక్కడ డెఫినెట్గా ఎక్కడ ఉంటుందా అని అనుకున్నా. సో లక్కీగా నాకు బయటే కనిపించారు, పెట్టుకున్నా. తేజ పెట్టుకుని అన్నారు ఈసారి. నేను అన్నాను లేదు పెట్టుకో బాగుంటుంది, మనం ఎప్పుడు మనం ఇలా పెట్టుకోము, ఎప్పుడు ఇలా చేయం కదా. సో వచ్చిన ఒకసారికైనా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చెయ్యు, బాగుంటుంది ఫీల్ అని చెప్పి తనకు కూడా పెట్టించా. తను ఏమన్నారంటే నా హెయిర్ మొత్తం నా ఫోర్ హెడ్ మీదే పడుతుంది, సో బొట్టు పెట్టినా పోతుందని చెప్తున్నారనమాట. సో పోయినా పర్లేదు నువ్వు పెట్టుకో, అట్లీస్ట్ నువ్వు పెట్టుకున్నావన్న హ్యాపీనెస్ నాకు ఉంటుంది అండ్ బాగుంటుంది కదా అని చెప్పి పెట్టించాను. అండ్ మా పుణ్యకైతే డెఫినెట్గా గుండులోని ఆ దేవుడి బొట్టుతోని ఎంత క్యూట్ ఉండేవాడో. ఇంకా మేమైతే దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి దీపం పెట్టయితే మా జర్నీని స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకున్నాము. సో అప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది. కానీ దర్శనం చేసుకొని అటువైపు నుంచి మళ్ళా ఈస్ట్ గోపురం నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారు. సో మేము గుడిలో దర్శనం అయ్యాక మళ్ళీ ఈస్ట్ గోపురం సైడ్ వచ్చి దేవుడికి కొబ్బరికాయ కొట్టామన్నమాట. ఇంకా దేవుణ్ణి అయితే నేను ఒకటే కోరుకున్నాను, మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాము, ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఎలాంటి ఏది లేకుండా బాగా జరగాలి అండ్ మేము దానిలో సక్సెస్ఫుల్ అవ్వాలి అని చెప్పి అయితే కోరుకున్నాను. నాకైతే ఆ 14 కిలోమీటర్స్ కంప్లీట్ చేయడం చాలా అంటే చాలా పెద్ద విషయం.
నేను ఎప్పుడు ఒక 1 కేఎం కూడా నడలేని దాన్ని 14 కేఎం నేను నడిచానంటే నాకు లైఫ్‌లో ఇదే ఒక బిగ్గెస్ట్ సెకండ్ సర్ప్రైజింగ్ అనమాట. షాక్ అయ్యాను. నేనే 14 కేఎం నడిచేసాను అని చెప్పేసి. అండ్ ఇంకోటేంటంటే నాకు దేవుడిలోని, గాడ్స్‌లో నేను ఎక్కువ ఫ్యాన్. ఎక్కువ నాకిష్టమైతే శివుడనమాట. మీలో కూడా ఏదో ఒక గాడ్ కొంచెం ఎక్కువ ఇష్టం అంటారు కదా! ఆ దేవుడెవరో కామెంట్స్‌లో చెప్పండి. అందరిని నమ్ముతాము. బట్ అప్పటికి కూడా ఒక్క దేవుడంటే కొంచెం ఎక్కువగా ఇష్టం ఉంటారు. సో, మేము ఎక్కువ శివుడినైతే నమ్ముతాము. నిజం చెప్పాలంటే ఇలా మేము బాబుని చూసుకుంటూ, దర్శనం చేసుకుంటూ అండ్ ఇలా వీడియో కూడా మధ్యలో తీసుకోవడం అంటే అస్సలు పాసిబుల్ అవ్వలేదు. అండ్ మా గిరి ప్రదక్షిణ అనేది మేము స్టార్ట్ చేసేసాం ఫైనల్లీ. సో, జర్నీ మొత్తంలో అయితే చాలా టెంపుల్స్, లింగాలు అయితే కనిపిస్తాయి. గిరివరం రూట్‌లో ఉన్న అష్టలింగాలు చాలా ఫేమస్. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. చాలామంది ప్రతి లింగం దగ్గర ఆగి దర్శనం చేసి ముందుకు వెళ్తారు. బాబు పడుకోపోయాడు. సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పటికీ నొప్పి వచ్చేస్తుంది. ఎండేసరికి ఎలా ఉంటుందో చూడాలి. మరి దర్శనం అంతా అయ్యి అన్నీ జరిగేసరికి మాకు చాలా టైం పట్టింది. ఊరికి వచ్చాము. నాకు ఇది తాగుతా. వెళ్ళి దండం పెట్టుకో మళ్ళీ నువ్వు. అగ్నిలింగం సెకండ్స్ ఎవరికి కనిపించరు. ఇంకా మాకు మధ్యలోనే మెడికల్ షాప్ కనిపిస్తే మెడికల్ షాప్‌కి వెళ్ళామనమాట. ఎందుకంటే బాబుకి బాగా కోల్డ్ అయిందని చెప్పేసి కొంచెం నెసల్ డ్రాప్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో, అది కొంచెం రిలీఫ్ అవుతుందని చెప్పేసి. కానీ బాబు పడుకుంటే వేద్దామని చెప్పైతే తీసుకున్నాము. అండ్ ఇక్కడొచ్చేసి ఇది అమ్మవారి టెంపుల్. టెంపుల్ పేరు నాకు ఐడియా లేదు గాయ్స్. సో, మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ప్రతి టెంపుల్ దగ్గర ఇలా ఒక కర్పూరం బిళ్ళ అయితే వేస్తున్నాము. అండ్ ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే ఇలా నిమ్మకాయలతోని దిష్టి తీస్తారంట. సో, ఫస్ట్ తేజ అయితే బాబుకి దిష్టి తీసేశారు. ఇలా అదొక డిఫరెంట్‌గా ఉంది. మొత్తం అంతా నిమ్మకాయలతోని దిష్టి తీసి దాని మలం మన కాలుతో తొక్కాలంట. సో, బాబుని తీసుకొనైతే తేజ దిష్టంతా తీశాడు. నేను ట్రాలీ అంటే బాబుది క్యారియర్ బ్యాగని, ఇంకోటి మాది లగేజ్‌తోని ఉన్నాను కాబట్టి అంటే దాన్నుంటే ఎవరో ఒక్కళ్ళే లోపలికెళ్ళడానికి అయ్యేదనమాట. సో, ఒక టెంపుల్‌లోకి తేజ వెళ్తే, ఒక టెంపుల్‌లోకి నేను వెళ్ళేదాన్ని. అండ్ ఈ టెంపుల్‌లో నేను బయట నుంచి దేవుడికి దండం పెట్టేసుకున్నాను. సో, తేజ అయితే లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటారనమాట. సో, తేజ అయితే బాబుని తీసుకొని టెంపుల్ లోపలికి వెళ్లారు. ఇంకా ఎంతకేం వచ్చామో నాకైతే తెలీదు. కానీ ఇది థర్డ్ టెంపుల్ దర్శనం అనమాట. మొత్తం 8 లింగాలు ఉంటాయి అని చెప్పారు. సో ప్రెసెంట్ అయితే థర్డ్ టెంపుల్ దగ్గర ఉన్నాము. సో తేజ్ అయితే లోపల దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. నా దగ్గర బాబుది బ్యాగ్ అండ్ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి నేను బయట నుంచి దేవుని దండం పెట్టేసుకున్నాను. సో తను రాగానే మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. చాలా స్లోగా నడుస్తున్నాం అనిపిస్తుంది, కానీ బాబు ఉన్నాడు కదా, స్లో అయినా పర్లేదు, కంప్లీట్ అయిపోతే చాలు. సో, ఇక్కడొచ్చేసి ఫస్ట్ మీరు చూసారు కదా! తేజ అయితే బాబుకి నిమ్మకాయలతోని దిష్టి తీసి, ఆ నిమ్మకాయని తొక్కేశారు. సో, దాని తర్వాత లోపలికి వెళ్ళి పంతులు గారు కూడా తీస్తారంట. సో, ఇంకా పంతులు గారితోనైతే దిష్టి అనేది తీయించాము. యాక్చువల్‌గా మేము కూడా ట్రిప్‌లోని బాబుకి నైట్ టైము కొంచెం దిష్టి తీద్దాము అని అనుకుంటున్నాము, కానీ అవ్వట్లేదు. సో, ఇంకా ఆ రోజు పూర్తిగా అనుకున్నది అలా జరిగిపోయి, అలా దిష్టి అయితే తీయించేసాము. అండ్ ఇంకా వ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేస్తాను పార్ట్ 2 అనగా. ఎందుకంటే ఒకే వీడియో పెడితే చాలా పెద్దగా అయిపోతుంది కాబట్టి నేను దీన్ని 2 పార్ట్స్‌కి అయితే పెడదాం అనుకున్నాను. ఇప్పటి వరకు మా పున్ను బాబుతో జర్నీ అయితే బాగానే ఉంది. అండ్ మేము కూడా బాగానే వచ్చేసాం ఇంతవరకు. అసలు ఎంతవరకు వెళ్తాం, గిరి ప్రదక్షిణ చేస్తామా లేదా అనేది నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను. అంతవరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.